జనం మాటే మా బాట ఇదే స్లోగన్తో వార్తా ప్రపంచంలో సరికొత్త రికార్డ్ చేసింది V6. తెలంగాణ ఉద్యమంలో జనం ఆకాంక్షలను ప్రతిబింబించింది V6. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకమ్మ పండుగకు కొత్త రూపు ఇస్తోంది V6. ప్రతి ఏటా ఓ ప్రత్యేక పాటతో వస్తున్న V6ను అక్కున చేర్చుకుంటున్నారు. అటు సోషల్ సైట్లలోనూ ఈ ఏడాది బతుకమ్మ పాట సంచలనాలను క్రియేట్ చేసింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. ఎంతో విశిష్టత ఉన్న ఈ పండుగను సరికొత్తగా ఆవిష్కరించింది V6. బతుకమ్మ సంబరాల్లో ప్రధానంగా వినిపించే కనిపించే ఆటపాటలకు కొత్త బాణీలు కట్టి దానికి సరికొత్త దృశ్య రూపాన్ని ఇచ్చింది V6. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. V6 బతుకమ్మ పాటకు ప్రేక్షకులు అనూహ్యంగా స్పందించారు. అటు సోషల్ సైట్లలోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది V6. మన పల్లె నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్లో పాటకు వచ్చిన రెస్పాన్సే ఇందుకు నిదర్శనం. అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది మంది వ్యూయర్స్ పాటను చూశారు. V6కు తమ అభినందనలు తెలిపారు. పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం. బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ. తెలంగాణ మాగాణం చెట్టు చేమ ఇక్కడి ప్రజల జీవనశైలిని పాటలతో ఒడిసిపట్టింది V6. సాంప్రదాయ పల్లె పదాలకు వినసొంపైన మ్యూజిక్ ను జత చేసి పాటను సరికొత్తగా చిత్రీకరించింది V6 టీం. పల్లె ప్రజలతో మమేకమై పాటల చిత్రీకరణతో వారికి మరింత చేరువైంది. ఈ ఏడాది పాటే కాదు, గతేడాది V6 బతుకమ్మ పాట కూడా అంతే స్థాయిలో జనాదరణ పొందింది. 10 తెలంగాణ జిల్లాల గొప్పతనాన్ని పాటలో కళ్లకు కట్టింది. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి.
ఒక్క బతుకమ్మ పాటే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఉద్రేకాలకు లోను కావద్దంటూ యువతలో ఆత్మస్థైర్యం నింపుతూ చేసిన ప్రయత్నం అందరి మన్ననలను అందుకుంది. నీవేలే అక్షరాలయం, మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో భావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా. తెలంగాణ జనం ఆకాంక్షలను ప్రతిబింబించడంలో ఎప్పుడూ ముందుంటామని మరోసారి సగర్వంగా చెప్తోంది V6. ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తోంది. ఇక ఇప్పటిదాకా ఈ పాట విన్నారు కదా. ఈ సంవత్సరం ఉన్న బతుకమ్మ పాట ఎంతో అద్భుతంగా ఉంది. లాస్ట్ టైం ఎంత అద్భుతంగా ఉందో ఈసారి కూడా అంతే, అంతకు మించి అద్భుతంగా ఉందనే చెప్పాలి. మరి ఆ పాటను రాసిన వారు అలాగే పాడిన వారు తిరుపతి మాటల గారు. ఆయన ఈ రోజు ఈ పర్వదినాన మనతో వారి భావాల్ని పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఈ పాట రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అది చెప్పాలి ముందుగా. మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం V6 తరపు నుంచి. సూపర్ డూపర్ హిట్ అయింది పాట చెప్పాలంటే. ఎన్నో వేల క్లిక్స్ ఇప్పుడే ఒక ప్యాకేజ్లో మనం చూసాం. అవునండి. మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి V6 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాటను ఆదరించినటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఒక 10 సంవత్సరాల క్రితం నేను జానపద రంగంలోకి వచ్చిన. అప్పటి నుంచి నేను పడ్డ కష్టానికి ఈ ఒక్క పాట నా లైఫ్ స్టైల్ని మార్చిందని నేను అనుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చెప్పాలంటే 1,00,000కు పైగా ట్వీట్లు, అసలు ఎంతో మందికి నచ్చిన పాట. లాస్ట్ టైం అవార్డు కూడా గెలుచుకుంది ఈ సాంగ్. కాబట్టి మీ మీద ఇంకా అదనపు భారమే అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. తప్పకుండా. అంటే ముందుసారి ఇంత హిట్ అయింది కాబట్టి ఈసారి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. పాటలో కొత్తదనాన్ని కావాలని కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మీ మీద ఎంత భారం పడింది, మీరు ఈ పాట రాయడానికి ఎంత కష్టపడ్డారో ఫస్ట్ చెప్పండి. ఈ పాట నాకు ఛానల్ నుంచి నాకు పిలుపు వచ్చిన తర్వాత ముందు భయం వేసింది. అంటే నాకు ఇది మొదటి అవకాశం. ముందుగా భయం వేసింది చాలా. ఎలా రాయాలని చాలా భయపడ్డా. ప్రతి లైన్కి ఒక చారిత్రక నేపథ్యంతో కూడుకున్నటువంటి పాట ఇది. చాలా కష్టపడ్డానండి. మొత్తం మీద నేను పడ్డ కష్టానికి ఈరోజు ఈ విజయం ఆ బాధంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్టు, అంటే చాలా హ్యాపీగా ఉండేట్టు చేసింది నన్ను. నిజంగా మనం ముందు ఎంత కష్టపడతామో దానికి ప్రతిఫలం అనేది అంతకు రెట్టింపు. నేను పడ్డ కష్టానికి రెట్టింపు ఫలితాన్ని ఈరోజు నేను చూస్తున్నా. అయితే మీకు అవకాశం ఎలా వచ్చింది దాని గురించి చెప్పండి. ముందుగా అంటే నేను గతంలో చాలా జానపదాలు, ఉద్యమ గీతాలు, చైతన్య గీతాలు, భక్తి గీతాలు రాసిన. వాటిని చూసి ఛానల్ నుంచి నాకు కాల్ వచ్చింది, బతుకమ్మ సాంగ్ చేయాలని చెప్పి పిలిచారు. వచ్చిన తర్వాత ఒక డెమో చేశాను. ముందు డెమో ఓకే ఫైన్ బాగుంది చేద్దామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్లో ఒక 2-3 సార్లు అంటే డిఫరెంట్ మ్యూజిక్లో నేను కంపోజ్ చేయడం జరిగింది. అట్లా కనీసం ఒక 4 స్టూడియోల్లో 4 సార్లు రికార్డ్ చేయడం జరిగింది. ఈ పాట 4 సార్లు రికార్డ్ చేసినాము. చాలా కష్టపడ్డాం ఈ పాట అవుట్పుట్ క్లియర్గా రావడం కోసం. నిజంగా చెప్పాలంటే నేను అంటే గతంలో చేసిన ఏ పాట అయినా ఒక సిట్టింగ్లో ఒక స్టూడియోలో ఒకసారి రికార్డింగ్ చేసినా తప్ప ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత గొప్పగా కష్టపడి చేసినాము పాట. అంతకంటే గొప్పగా విజయం కూడా వచ్చింది దీనికి. ఓకే, మీరు చెప్పారు భక్తి పాటలు కూడా చేసామని చెప్పి. ఇప్పుడు దసరా సందర్భం ఒకటి, అలాగే మన సద్దుల బతుకమ్మ కూడా కాబట్టి అమ్మవారి పాట ఏదైనా ఒకటి పాడండి. అంటే అమ్మవారు అంటే దుర్గమ్మే కాకుండా అమ్మవారు ఆదిశక్తి అన్నీ ఉంటుందండి. రావే 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 ఎల్లమ్మ మా ఊరాల మముగన్నా తల్లి నీవే మాయమ్మ. రావే 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 ఎల్లమ్మ మా ఊరాల మముగన్నా తల్లి నీవే మాయమ్మ. పుట్టలోన పుట్టినావు పుట్టాలోన వెరిగినావు, పుట్టలోన పుట్టినావు పుట్టాలోన వెరిగినావు. ఎల్ల లోకాలు ఎల్లమ్మ తల్లి నీవు ఎల్లు 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 ఎల్లవ ఎల్లమ్మ. ఎల్ల లోకాలు ఏలే తల్లి నీవే మాయమ్మ. ఎల్లు 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 ఎల్లవ ఎల్లమ్మ. ఎల్ల లోకాలు ఏలే తల్లి నీవే మాయమ్మ. రావే 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 ఎల్లమ్మ మా ఊరాల మముగన్నా తల్లి నీవే మాయమ్మ.
చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారి పాట కాబట్టి నిజంగానే అద్భుతంగా ఉంటుంది. అమ్మతో అంటే అమ్మవారి పాటే కాదు, ప్రకృతి మీద కూడా పాడే పాట అంటే అదే బతుకమ్మ పాట. అవునండి. బతుకమ్మ పాట కూడా ఒకసారి మాకోసం. తప్పకుండా. పుడమి ఎదల పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మ, ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మ, గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో దిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు దీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. వెరీ నైస్. మధ్యలో ఒక బిట్ ఉంటుంది కదా, సద్దుల బతుకమ్మ, అదొక్కటి మాకోసం. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో, మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో, తీరొక్క పువ్వుల మెరిసెటి అందం ఉయ్యాలో రామ ఉయ్యాలో, త్యాగాల దారుల్లో అల్లిన బంధం ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. నిజంగా అంటే ఇలాంటి పాటలతో నిజంగా చెప్పాలంటే V6 ప్రతి గడప గడపకు చేరుకుంది. ఈ పాటతో ఇంకా ఇప్పుడే చూసాం మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కానీ 1,00,000కు పైగా ట్వీట్లు, సాంగ్ అప్లోడ్ చేసిన వెంటనే ఎన్నో ట్వీట్స్ వచ్చాయి. తర్వాత మీకు అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో మీరు చెప్పారు, ఆఫర్ ఎలా వచ్చింది, ముందు మీరు ఎలాంటి పాటలు పాడేవారు, అవకాశం ఎలా వచ్చిందో చెప్పారు. పాట ఇంత హిట్ అయిన తర్వాత మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ముఖ్యంగా అంటే మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మరిమర్ల విలేజ్ నాది. నేను ఒక 1 మంత్కి ఒకసారి అట్లా మా ఊరు వెళ్తుంటాను. ఈ సాంగ్ వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఊరిలో నేను ఏం చేస్తాను అనేది కూడా ఎవరికి తెలియదు. అసలు పాటలు రాస్తాడు పాడతాడని అంటే కొంతమందికి తెలుసు, మిగతా వీడు ఏం చేస్తాడు అనేది కూడా ఎవరికి తెలియదు. అట్లాంటిది V6లో ఈ పాట వచ్చిన తర్వాత ఊరికి వెళ్తే అది కొత్తదనం నాకు. వాళ్ళు పలకరించే విధానంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు ఒక రిసీవ్ చేసుకోవడం అనేది అంటే కొత్తగా అనిపించింది నాకు. నా లైఫ్ స్టైల్ మారిందండి ఈ పాటతో. నిజంగా అది మీ కళ్ళల్లోనే కనబడుతుంది. తిరుపతి గారు, ఇంకా చాలా చాలా పాటలు పాడించుకోవాలండి, మీ నోటి వెంట చాలా చాలా పాటలు వినాలనిపిస్తుంది. అంటే మాక్సిమం ఇలాంటివి కాకుండా ఇంకా వేరే వెర్షన్ ఇంకా ఏమేమి పాటలు పాడారు మీరు? నేను జానపదాలు, ఉద్యమానికి సంబంధించిన ఏమైనా ఉద్యమ గీతాలు చాలా ఒకటి మాకోసం. నాకు ఎక్కువ పేరు తెచ్చిన పాట తరగాని సంపదున్నా నా తెలంగాణ, నిరుపేద నీవైతివో నా తెలంగాణ, వలసవాదుల చేతిలో నా తెలంగాణ, అరిగోసబడుతున్నావో నా తెలంగాణ, పసిడి రాసులు వండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, కోటి రతనాలున్న నా తెలంగాణ, పూట కూటి కొరకు తిప్పలాయేనా అమ్మా, తెలంగాణ నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ. ఇదండి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నటువంటి ఆ టైంలో బలిదానాలు వద్దని ఒక పాట రాశానండి. ప్రత్యేక రాష్ట్రమే జీవిత లక్ష్యంగా పోరుబాటలో నా మాటే ఆయుధంగా ఉరుమాలే మెరుపై మెరువాలే, ఉద్యమానికి కొత్త ఊపిరినియాలే, కన్నోళ్లకు కడుపు కోత వెట్టద్దన్న సచ్చి కాదు బతికి సాధించు తెలంగాణ, వద్దురా 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 బలిదానము, అది కాదురా ఉద్యమ సిద్ధాంతం, అట్ల రాదురా తెలంగాణము, అట్ల రాదురా తెలంగాణము. అదేవిధంగా అంటే ఈ ఉద్యమ గీతాలని అట్లా చెప్పుకుంటూ తల్లి తెలంగాణ విముక్తి పోరులో లాటి దెబ్బలు తిన్న పుణ్యమే, గుండ్లు గుండెల్లో దిగిన ఆనందమే, డేగరెక్కల కింద పావురాల ఓలే ఎన్నాళ్ళు చస్తూ బతికేదిరా, తరలిపోదాము రండిర తరాలు యాది చేసుకునే తవ్వలా. ఒక పండుగ వాతావరణం చాలా బాగుంది. సద్దుల బతుకమ్మ కాబట్టి అందులో మీరు పాట ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది. పొద్దుళ్ళు 2 పొద్దుల్లే రెండో, ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలలో, ఒలసంద మామయ్య పొదల మీదాలిన తుమ్మెదలే రెండో,
ఎవ్వన్న ఓయిలాల గుబ్బియాలలో ఒలసంద మామయ్య ఒలసంద మామయ్య సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఎల్లి రావమ్మో ఎవ్వన్న ఓయిలాల గుబ్బియాలలో ఒలసంద మామయ్య మా తల్లి గౌరమ్మ మా తల్లి గౌరమ్మ మా తల్లి గౌరమ్మ మల్లి రావమ్మో ఎవ్వన్న ఓయిలాల గుబ్బియాలలో ఒలసంద మామయ్య ఒలసంద మామయ్య పొద్దు పొద్దుళ్ళు రెండు పొద్దులే రెండో ఎవ్వన్న ఓయిలాల గుబ్బియాలలో ఒలసంద మామయ్య. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా వినాలనిపిస్తాయి అంటే ఫోక్ బీట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఆడాలని కూడా అనిపిస్తుంది ఈ పాటలకి. అండ్ ఇప్పటిదాకా మీరు చూసారు ఒక పాప చిన్న పాప కూడా పట్టాంచెరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిందంట తెలంగాణ తల్లి అలంకరణలో. ఇలాంటి దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే పాట రాసే వాళ్ళకి ఎలాంటి థీమ్స్ అయితే వెంటనే అందుకుంటారు వాటి మీద పాట రాయాలనిపిస్తుంది? అవునండి. బతుకమ్మ అనగానే అంటే ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ప్రకృతిని గౌరవించాలి అంటాం. తెలంగాణ సమాజం గొప్పతనం ఏంటంటే, ఇక్కడ సంస్కృతి గొప్పతనం ఏంటంటే గౌరవించడమే కాదు పూజించడం కూడా ఒక అంటే మన జీవితంలో భాగం అయిపోయినది. ప్రకృతిలో భాగమైనటువంటి పూలను ఒక తాటికి తీసుకొచ్చి ఆ స్త్రీలంతా కూర్చొని వాటిని పేర్చి దాంట్లో ఒక మహాశక్తిని ఇమిడింపజేపి చేసి పూజిస్తుంటాం మనం. అంటే ప్రకృతిని గౌరవించడమే కాదు పూజించడం కూడా అంటే ఒక గొప్ప అంటే ఒక సంస్కృతిలో ఒక భాగమైందండి బతుకమ్మ. చాలా అంటే ఇది ఒక డిఫరెంట్ కల్చర్ మనది అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పంజరం మన రాష్ట్రం మనకి వచ్చింది, తర్వాత ఒక పాట రావడం, ఆ పాట పంజరంలో ఇంకా సక్సెస్ అవ్వడం, పంజరంలో ఉన్నటువంటి పక్షులు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు అనిపిస్తుందండి. మనకందరికీ సంఖ్యలు తెగిపోయాయి నిజంగా చెప్పాలంటే. సంఖ్యలే దగి స్వరాష్ట్రం వచ్చే సందడి చేద్దాం రో ఇయాల సందడి చేద్దాం రో అన్నంత హాయిగా ఉంది. కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. మధ్యలో ఆపేశారు ఏదో అనుకుంటా. అంటే ఆ సంఖ్యలు తగిన ఆనందం మీరు ఉంచాలి కదా కాసేపు. మాటలు చెప్పలేక పాటలు చెప్పారు అంతే. అంతేనా? అంటే రచయితలు గాయకులు ఎక్కువగా పాటల్లోనే వాళ్ళ భావాల్ని వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తారేమో. అంతే, చిన్న మాట. మీరు మాటలు తక్కువగా మాట్లాడుతున్నారు, పాటలు ఎక్కువగానే పాడుతున్నారు కాబట్టి ఇంకొక పాట మాకోసం. తప్పకుండా ఇంకొక పాట, ఒక జానపదం పాడతానండి. తప్పకుండా. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. ఓల 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 ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య ఓలగెగ్గియాలో ఒలసంద మామయ్య ఉడాల మరి కింద వల్లో ఉయ్యాల జంపాల వల్లో ఊగుదామురాయే పిల్లో పిల్లో మధుబాల వల్లో వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేలా వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేలా ముద్దా బంతులోలే మురిపించే నీ రూపం జుంతకు జుంతకు తారారే జుంతకు తారారే ఓ జుంతకు జుంతకు తారారే జుంతకు తారారే అదరాల మెరుపుతోటి అలరించే నీ అందం నంతకు నంతకు నారారే నంతకు నారారే ఓ నంతకు నంతకు నారారే నంతకు నారారే నీ సోకులన్నీ నేను సొంతం చేసుకుంటా సొగసరి నీ సిరులన్నీ నా వశం చేసుకుంటా వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడి నడుగుతున్నా రావేలా. నిజంగా ఎక్కువగా జానపద పాటల్లో బావ మరదలు కావచ్చు, ఇలా మామ, ఇలాంటివి ఎక్కువగా ఎందుకు తీసుకుంటారంటారు? పల్లెల్లో ఇదంతా వాస్తవికంగా జరిగే సంఘటనలు కాబట్టి అక్కడ పుట్టినటువంటి బాణీల్లో నుంచి అంటే వాళ్ళ భావాలు వ్యక్తపరచుకునే పాటలే ఇవి. అది కూడా ఇంకొక మాట ఏంటంటే బతుకమ్మ పాటలో కూడా వాళ్ళ లేడీస్ మామూలుగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ బాధల్ని డైరెక్ట్ గా భర్తతో కానీ పిల్లలతో కానీ చెప్పుకోలేక పాటలు పాడుతుంటారు అని అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? నిజమండి, అది వాస్తవం. అంటే బయట చెప్పుకోలేక పాటల రూపంలో వస్తాయి. బతుకమ్మ అనేది మన బతుకులో భాగమైంది, మన బాధలను పంచుకునేది కూడా బతుకమ్మే అయింది. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమం అంటే ఒక సాంస్కృతిక ఉద్యమ నాయకురాలై తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ప్రపంచానికి మన జాతి ఖ్యాతిని తెలిపింది బతుకమ్మ. అందుకే మన పాటలో దద్దరిల్లి
అయినా యుద్ధ భూమిలో పొద్దు పొడుపువైనావో, ఉద్యమానికే భూతమిచ్చి మా పెద్ద దిక్కువైనావో, తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచాన పరిచయమే చేసిన ఘనత నీది గౌరమ్మ, ఘనమైన తల్లి బతుకమ్మ. సింపుల్ గా ఒక మాటలో చెప్పేశారు ఎంత ఖ్యాతి తీసుకొచ్చిందో బతుకమ్మ అని చెప్పి. ఇక తర్వాత పాటలో కూడా మీరు ఉన్నారు. ఆ షూటింగ్ విశేషాలని ఎలా ఫీల్ అయ్యారు? ఆ షూటింగ్ చాలా హ్యాపీగా ఉందండి. అంతకు ముందు రోజు నాకు 104 టెంపరేచర్ జ్వరం వచ్చింది, అసలు రాలేని పరిస్థితి. కానీ ఈ పాట అంటే నన్ను అంత ప్రభావితం చేసింది. అదంతా మర్చిపోయి షూటింగ్ అక్కడ చెరువులో తీసుకెళ్ళి ఇప్పటికీ నాకు అంటే ఆ వాటర్ చూస్తుంటే కళ్ళు తిప్పుతున్నాయి, అదైతే జరిగిపోతుంది. అయినా కూడా చాలా అంటే అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఈ సాంగ్ అందులోకి వెళ్ళిపోయి చేయడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా తర్వాత మీకు ఎటువంటి అప్లాజెస్ వచ్చాయి? అంటే ఎవరు చాలా బాగుంది అని మెచ్చుకున్న వాళ్ళు కానీ? చాలా మంది అండి, ఒకరని చెప్పలేదు. కొన్ని చెప్పండి. ఒకరా అంటే ఎక్కువ దుబాయ్ అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారండి. చాలామంది ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ బతుకమ్మ పాటలు బాగుందండి, మీ యాక్టర్ మీరు కూడా ఒక యాక్టర్ లాగా చేస్తున్నారు, బాగుంది, మీ వాయిస్ బాగుంది అంటే ఒక్కొక్క అంటే ఎవరికి ఏది నచ్చితే దానిలో ఒక సబ్జెక్టు అంటే కొంతమందికి లిరిక్ నచ్చింది, కొంతమందికి సింగింగ్ నచ్చి, కొంతమందికి ఆ షూటింగ్లో ఆ విజువల్స్ నచ్చి, అంటే డిఫరెంట్గా ఎటు పెట్టి ఆ క్రెడిట్ అంతా మన పాటకే దక్కుతుంది. అంటే ఒక్కొక్క రకంగా వాళ్ళు అంటే అభినందిస్తుంటే చాలా హ్యాపీగా అండి. రోజు కొన్ని పదుల మంది ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా పాటలు పాడేటప్పుడు ఒకదాని వెంటే ఒకటి పాడుతున్నారు, మీరు గొంతుకి ఏమైనా కేర్ ఏమైనా తీసుకుంటారా? లేదండి, ఏం తీసుకోరా? అంటే మన అంతా అంటే పల్లె వాతావరణంలో నుంచి అక్కడ పుట్టుకతోనే పాడుతూ పుట్టాము మనం. అంటే అది ఎప్పుడైతే మనకు ఊహ తెలిసిందో అప్పుడు వాళ్ళు పాడుతున్న పాటలు అనువాదించుకుంటూ పాడడం అలాంటి వాతావరణం నుంచి బయటకు వచ్చినాం కాబట్టి వాళ్ళు ఏం దాని కేర్ తీసుకోలేదు, వాళ్ళతో పాటు మనం కూడా ఏ కేర్ తీసుకోవట్లేదు. నిజంగా కొంతమంది చూస్తుంటాం మనం గాయకుల్లో చాలా మందికి ఏంటంటే వీళ్ళు ఫోక్ సాంగ్స్ బాగా పాడగలుగుతారు, వీళ్ళు భక్తి పాటలు ఎక్కువగా పాడగలుగుతారు అని చూసాం. కానీ ఇప్పుడు మీరు పాడుతున్న పాటలన్నీ చూస్తుంటే మీకు ఏ పాట అయినా ఫిదా, మీరు పాడితే మేము ఫిదా అయిపోవాల్సిందే అనిపిస్తుంది. అంటే నేను అంటే రాస్తాను కాబట్టి ఒక పాటకు ఏ ట్యూన్ అయితే బాగుంటుంది, ఒక సబ్జెక్ట్ ఒక భక్తి పాట తీసుకుంటే దానికి ఎట్లాంటి ట్యూన్ చేస్తే బాగుంటుంది, ఒక సామాజికం పాట తీసుకుంటే దానికి ఎట్లాంటి ట్యూన్ చేస్తే బాగుంటుంది అని అనుకుని పాడతాను కాబట్టి ఆ పాటకు తగ్గట్టుగా పాడడానికి ట్రై చేస్తుంటాను నేను. దాంట్లో ఇన్వాల్వ్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా. ఆ రకంగా కూడా మీరు చాలా సక్సెస్ అయ్యారు. మరి ఇంకేమైనా పెంకి పాటలు ఏమైనా మాకోసం? ఈ కాలేజీ సాంగ్ రాశానండి. అంటే అంటే అక్కడ జరిగే సంఘటనలను ఆధారం చేసుకుని స్కూల్ కాలేజీ వాళ్ళ కోసం, స్కూల్ తర్వాత కాలేజీకి ఎంటర్ అయిన తర్వాత ఎట్లుంటుంది అనే దాని మీద రాశాను. కాలేజీ కన్న పిల్లరన్నో అబ్బబ్బ కన్ను కొట్టి పిలిసిందిరా, పోరి విలిసెనాని పోసు కొట్టుకుంటా పోతే జేబు ఖాళీ చేసిందిరా, దాని పేదాల రంగును చూసి నా గుండెల్లో దడదడ పుట్టే, దాని టైటు జిన్ పాయింట్ చూసి నా తలకాయ గిర్రున తిరిగే, అది ఎత్తు చెప్పులేసుకొని నిక్కి నన్ను చూసి పిచ్చోన్ని చేసిందిరో, కాలేజీ కన్న పిల్లరన్నో అబ్బబ్బ కన్ను కొట్టి పిలిసిందిరా, పోరి విలిసెనాని పోసు కొట్టుకుంటా పోతే జేబు ఖాళీ చేసిందిరా, సినిమాలు సికారులాని నన్ను బికారిగాన్ని చేసే, అబ్బ కోరింది కొని పెట్టమాని నా కుంప నిలువు నా ముంచే, నా కళ్ళ ముందే ఇంకోని కారెక్కిపోతా అంటే పానమంతా నిల్లాయరో, కాలేజీ కన్న పిల్లరన్నో అబ్బబ్బ కన్ను కొట్టి పిలిసిందిరా, పోరి విలిసెనాని పోసు కొట్టుకుంటా పోతే జేబు ఖాళీ చేసిందిరా. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇలాంటి పాటలు ఎక్కువగా ఆ టైంలో ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతాయి. నిజంగా అలా ఉంటారంటారా? ఉంటారండి, ఉండరు.